ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో వేధించినటువంటి కేసులో తులసిబాబుని కోర్టుకి సబ్మిట్ చేయడం. కోర్టులో తులసిబాబు గారు ముందస్తు బెయిల్ పిటిషన్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో కోర్టులో విచిత్రకరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటా విచిత్రకరమైనటువంటి పరిణామం అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబు గారు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టులో ఒక విచిత్రకరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఈ పిటిషన్ విషయంలో అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ ఆ విచిత్రకరమైన పరిణామం? కోర్టులో నాట్ బిఫోర్ అని చెప్పి కోర్టు జడ్జి ఈయన ముందస్తు బెయిల్ని విచారించడానికి నాట్ బిఫోర్ అన్నాడు. అంటే ఆయన తప్పుకున్నాడు. ఒక జడ్జి తప్పుకున్నాడు ముందస్తు బెయిల్ విషయంలో విచారణకని అంటే రాజపల్లి తులసిబాబు పవర్ఫుల్, అంత పవర్ఫుల్ అనుకోవాలా? అంత ఒత్తిడి ఉందా, అంత ఒత్తిడి ఉందా అని చెప్పి అనుమానం వస్తుంది. కానీ జడ్జి ఎందుకు తప్పుకున్నాడు అని అంటే త్రిపుల్ కేసులో ఆయన అంతకుముందు ఆయన ప్రతివాదిగా అప్పట్లో ఈయన వాదించాడట. అందుకని ఆయన ఈ కేసు నేను టేకప్ చేయను అని చెప్తే దాన్ని 17వ తారీఖు వాయిదా వేశారు. 27కో 17కో వాయిదా వేశారు. అయితే ఇక్కడ జరిగింది ఆయన సైంటిఫిక్గా చెప్పాడు. ఓకే, ఇప్పుడు త్రిపుల్ కేసు జరిగినప్పుడు ప్రతివాది తరఫున నేను నిలబడ్డాను, అంటే రఘురామకృష్ణరాజు తరఫున నిలబడి వాదించాను. కాబట్టి ఇప్పుడు ఆ కేసుని నేను ముందస్తు బెయిల్ మీద నేను హియరింగ్స్ వినడం అనేది కరెక్ట్ కాదు అనే యాంగిల్లో ఆయన నాట్ బిఫోర్ కింద తప్పుకున్నారు. ఈ మధ్యకాలంలో నాట్ బిఫోర్ చాలా వచ్చినాయి కదా, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిటిషన్లు వేసినప్పుడే చాలా వచ్చినాయి. అంటే ప్రెషర్ కావటమా లేదంటే అది మంచిది కాదు అనే ఉద్దేశంతో జడ్జిలు వెళ్ళిపోయి ఉండొచ్చు, దాంట్లో మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని తులసిబాబు అంత పవర్ఫుల్, ఈవెన్ జడ్జి ఆ కేసుని వినలేక జడ్జి నాట్ బిఫోర్ పెట్టారు అనే యాంగిల్లో వెళ్ళిపోయింది. ఎందుకు అతని గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే రఘురామకృష్ణరాజు గారు మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తి ఇతను. గుండెల మీద కూర్చొని రఘురామకృష్ణరాజు గారిని ఆ రాత్రి చంపడానికి ప్రయత్నించినటువంటి ప్రధానమైనటువంటి నిందితుడు ఎవరైనంటే తులసిబాబు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అనుమానిస్తున్నారు. ఆ మేరకు పోలీసులకు కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చారు. తర్వాత అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈయనతో పాటు ఇంకొక ముగ్గురు ముసుగు వీరులు ఉన్నారు. ఆ ముసుగు వీరులు ఎవరు అనేది బయటకు రావాలి. ఎప్పుడు ఆ ముగ్గురు ముసుగు వీరులు వ్యవహారం బయటకు వస్తుందంటే తులసిబాబు నోరిప్పాలి. తులసిబాబు నోరిప్పాలి, లేదంటే విజయపాల్ అన్న నోరిప్పాలి. విజయపాల్ ఏమో నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా ఈ చెబుతున్నాడు ఆయన. విజయపాల్ పోలీసు కస్టడీకి తీసుకున్నారు, కానీ ఆయన ఏమో చెప్పట్లేదు. ఇప్పుడు తులసిబాబుని అరెస్ట్ చేశారు. మంగళవారం రోజు బుధవారం రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించారు. విచారించడానికి ఈయన గుంటూరు ఎస్పీ దానికి విచారణ అధికారి. గుంటూరు ఎస్పీ విచారణకి పిలిస్తే ఈ తులసిబాబు జనరల్గా విచారణకి పిలిచినప్పుడు ఎట్లా వెళ్తారు? ఒకడే వెళ్తాడు, అంతే కదా. ఈయన గుడివాడ నుంచి ఒక 30 కార్లతో ర్యాలీగా వెళ్ళాను. ఎక్కడికి? ఒంగోలు ర్యాలీకి వెళ్ళి విచారణకి ఎస్పీ దగ్గర, ఎస్పీ ఆఫీస్ గేట్ల దగ్గర మొత్తం అందరినీ అలౌ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి నానా రకాల హంగామా చేశారు. అక్కడ అల్లరి చేశారు. దాంతో ఆ 30 కార్లలో వెళ్ళినటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు అక్కడ. సరే, ఎట్టకేలకు విచారించిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఆయన రిమాండ్కి పంపించారు ఇతన్ని, తులసిబాబుని. ఆ సందర్భంగా ముందస్తు బెయిల్కి ఈయన అప్లై చేసుకున్నారు. ఆ ముందస్తు బెయిల్కి సంబంధించి అప్లై చేసినప్పుడు ఇది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈయన ఒంగోలు వెళ్ళి విచారణకి వెళ్ళిన సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే రాము ఒంగోలు వెళ్ళి వెనిగళ్ల రాము ఒంగోలు వెళ్ళి ఈ తులసిబాబుతో దాదాపు 2 గంటల పాటు మాట్లాడారు. ఇది చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు నివ్వెరపోయేటువంటి పరిస్థితి. అసలు తులసిబాబు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సునీల్ సిఐడి చీఫ్ గతంలో మాజీ చీఫ్, ఆయనకి బంధువు, ఆయనకి షాడోగా
ఇతను వ్యవహరిస్తూ ఉంటాడు, బినామీగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయనే అప్పుడు సిఐడి చీఫ్గా ప్యారలల్గా ఈ అంజబాబుని నడిపించాడు. అఫీషియల్గా సునీల్ ఐపీఎస్ సిఐడి చీఫ్ అయినప్పటికి కూడా దాని సమాంతరంగా ఇతను వ్యవహరించాడు అనేది కదా ఇతని మీద ఉన్నటువంటి అనుమానం, ఆరోపణ కూడా అదే కదా. ఇతను సిఐడి ఆఫీస్కి వెళ్ళి ఇతను రఘురామకృష్ణరాజు గారిని చంపబోయాడని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటరీలో ఎంత ముఖ్యమైన అయి ఉండాలి ఇతను. కామేపల్లి శ్రీనివాస్ అనే అతను, తులసిబాబు శ్రీనివాస్ గారు, కామేపల్లి తులసిబాబు అనే అతను ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి. తాడేపల్లి కోటలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఇతను కూడా ఒకటి అయి ఉండాలిగా. ఆ ముసుగు వీరులు ముగ్గురితో పాటు ఇతను కూడా ఒక అతను అయి ఉండాలిగా. కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయి ఉండాలిగా ఇతను. మరి వైఎస్ఆర్ పార్టీ కరుడు కట్టినటువంటి అతనితోటి గంట 2 గంటలు మాట్లాడే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంటే ఏమనుకోవాలి? తెలుగుదేశం పార్టీ పరువు ఏమైపోవాలి? అసలు తెలుగుదేశం పార్టీ ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది ఈ సంఘటన బయటకు వచ్చిన తర్వాత. గతంలోనేమో మనం చూస్తే ఆయన జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ వేదిక మీద హ్యాపీగా పాల్గొన్నాడు. పక్కన పారసారథి, ఇంకో పక్క ఏమో కొనగల నారాయణ, వీళ్ళిద్దరు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వేదిక మీద ఈయన కనిపించారు. కౌతుల లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ ఇది జరిగింది ఆ సందర్భంగా నూజివీడులో. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి కొన్ని ఇలానే బయటకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటగాగి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో అంటగాగినటువంటి ఇష్యూలు చాలా వచ్చినాయి ఈ మధ్యకాలంలో. అసలు పవర్ పోకర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా ఉన్నారనేది వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో రాము అక్కడికి వెళ్ళి ఇతన్ని మాట్లాడటం, ఇతనితోటి ముందస్తు బిల్కి అప్లై చేయటం, ఆ ముందస్తు బిల్ని విచారించడానికి జడ్జి పక్కకు తప్పుకోవటం, ఇవన్నీ చూస్తే రఘురామకృష్ణరాజు గారిని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు బయటపడుతున్నారా? ప్రభుత్వాన్ని పవర్ని ఉపయోగించుకొని, ఇప్పుడున్న ప్రభుత్వ పవర్ని ఉపయోగించుకొని, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలను పట్టుకొని వీళ్ళు కేసు నుంచి బయటపడటానికి ఆస్కారం ఉందా? బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారా? అసలు పార్టీలో వాళ్ళే, తెలుగుదేశం పార్టీలో వాళ్ళే, తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళే అనే అనుమానం సహజంగా కలుగుతుంది. అలాంటి చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు. సో రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు ఎంపీగా ఉన్నారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. సొంత పార్టీ ఎంపీనే హత్య చేయడానికి ప్రయత్నం చేశారు కదా. హత్య చేయడానికి ప్రయత్నం చేయడానికి వీళ్ళని పురమాయించేస్తే కదా వీళ్ళు వచ్చింది, అంతే కదా. ఇప్పుడు గతంలో వైజాగ్లో ఉండేటువంటి ఎంపీ అతని మీద కూడా అతను కూడా కిడ్నాప్ చేసేది భయపించారు కదా. అతను కూడా అన్నాడు కదా అప్పట్లో, ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో నేను వ్యాపారాలు చేయలేను, హైదరాబాద్ వ్యాపారాలు చేసుకున్నా, ఆయన కూడా అన్నాడు కదా, సత్యనారాయణ ఏదో ఆయన పేరు. సో అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత న్యాయం చేయమని చెప్పి రఘురామకృష్ణరాజు గారు పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే దాన్ని ఎఫ్ఐఆర్ చేయడానికి 4 రోజులు టైం తీసుకున్నారు వీళ్ళు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటివరకు ఏం రాబట్టారా అంటే ఏం రాబట్ల. విజయపాల్ని తీసుకొచ్చారు, విజయపాల్ని తీసుకొచ్చి నాకు గుర్తులేదు తెలియదు అని చెప్తే రాసుకున్నారు. ఇతను తులసిబాబుని తీసుకొచ్చారు, తులసిబాబుని తీసుకొచ్చుకొని విచారించారు. మరి తులసిబాబు ఏం చెప్పారంటే ఏమీ చెప్పలేదు. ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసుకుంటున్నారు అందరూ. మరి ఈ కేసులో ఎందుకు ముందుకు సాగట్లేదు ఈ కేసులన్నీ అంటే, ఉదాహరణ మనం రాము పోయి అక్కడ కలిశారు కదా, అలానే మిగతా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మద్దతుతో బయటపడే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. మరి రఘురామకృష్ణరాజు గారు అయితే వదలరుగా, పైగా డిప్యూటీ స్పీకర్, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. మరి రఘురామకృష్ణరాజు గారు వదులుతారా? ఒకవేళ ఎన్నికల రాము పోయేసి కలిసి అభయహస్తం ఇచ్చినప్పటికీ కూడా వదలరుగా, ఆయన వదలరుగా. వదిలిపోయి ఇప్పుడు తనను చంపడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళని ఆయన ఎందుకు వదులుతాడు? అందుట్లో ఆయన ఒకసారి డిసైడ్ అయితే, అదే మహేష్ బాబు సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, ఒకసారి డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయితే, వార్ వన్ సైడ్ అయితే, ఒకసారి డిసైడ్ అయితే ఫిక్స్ అయిపోతే, ఒకసారి ఫిక్స్ అయిపోతే ఇంకా వెనక్కి తీసుకునే మనిషి కాదు కదా రఘురామకృష్ణరాజు గారు. ఇంత పోరాటం చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈ విజయపాలను లేకపోతే తులసిబాబును వదిలిపెడతారా? ఎంత దూరమైనా వెళ్తారు. మరి తెలుగుదేశం పార్టీ రాము కాపాడతారా? కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, కాపాడగలరా? ఇదంతా ఏంటంటే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు, ఎగ్జాక్ట్ ఒక రకమైనటువంటి మరక. ఇలాంటి పరిణామాలన్నీ కూడా
నేరస్తుడు నేరస్తులాగా చూడాలి. అయితే నీకు బంధువు అయి ఉండొచ్చు, లేదంటే నీకు సన్నిహితుడు అయి ఉండొచ్చు, నీ స్నేహితుడు అయి ఉండొచ్చు. బట్ ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి మీద చేసినటువంటి దాష్టీకం అనేది ఘోరం కదా. దాన్ని నువ్వు సమర్థిస్తున్నావు అంటే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నట్టే కదా. అందుకని ఫస్ట్ అసలు కలిసినట్టు ఇంజనీర్ రాముకి నోటీస్ ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ, షోకాజ్ నోటీస్ అని ఇవ్వాలి అట్లీస్ట్. ఆయనకి ఈయనకి ఏంటి రిలేషన్? ఒకవేళ రిలేషన్ ఉన్నా తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవాలి. డైరెక్ట్గా పోయి ప్రజల ముందు బాహాటంగా మాట్లాడుకోవటం ఒక నేరస్తుడితో నిందితుడితోటి. సో ఇవన్నీ ఏంటంటే మరి తులసిబాబు అనే అతను అంత పవర్ఫుల్లా అనిపిస్తుంది. కోర్టు లోపల, కోర్టు బయట, పోలీసులు ఎదుట మరి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ చూస్తే ఆయన ఏమన్నాడు, పోలీసుని మీరు డ్రెస్ చేసుకుని రండి గుడివాడికి నిలబెడతాను అని చెప్పాను నడు రోడ్లో. అంత మరి ఆ విధంగా ఆయన మాట్లాడుతున్నాడంటే మరి అతను ఇంకా కూడా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళే వెనకేసుకొని వస్తున్నారంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.